నమస్తే. మీ పిల్లాడు సాయంత్రం ఆడుకోవడానికి ఇంటి బయటకు వెళ్తున్నాడా? అయితే స్కూల్ నుంచి బస్సు దిగి నడుచుకుంటూ వస్తున్నాడా? అయితే క్షేమంగా వాడు ఇంటికి తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు. ఎందుకంటే రోడ్ల మీద డేంజర్ పొంచి ఉంది. అదేంటి? అది వాహనాల రూపంలో కాదు, వీధి కుక్కల రూపంలో. గతంలో అంబర్పేటలో జరిగిన ఓ చిన్నారి ప్రదీప్ ఘటన అది మరవక ముందే మళ్ళీ పదుల సంఖ్యలో కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. అది హైదరాబాద్ సిటీలో మనుషుల కంటే వీధి కుక్కలకే ఎక్కువ స్వేచ్ఛ ఉందా అనే ప్రశ్న. ఇప్పుడు మున్సిపల్ అధికారులు అంటే జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? యానిమల్ వెల్ఫేర్ బోర్డు మనుషుల ప్రాణాల కంటే జంతువుల ప్రాణాలకే ఎక్కువ విలువనిస్తుందా? ఈరోజు మన స్టోరీ కుక్కల భయంతో వణుకుతున్న కాలనీల గురించి. హైదరాబాద్లో వీధి కుక్కల బెడద ఏ స్థాయికి చేరిందంటే ఒక ఏడాదికి ఏకంగా 30,000 కుక్క కాటు కేసులు నమోదవుతున్నాయి. అంటే రోజుకి దాదాపు 80 మందికి పైగా బలైపోతున్నారు. ఇక రీసెంట్గా చూస్తే ఖైరతాబాద్ ఏరియాలో 4 ఏళ్ల చిన్నారి షార్వి మీద కుక్కల దాడి జరిగితే ఏకంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కల్పించుకొని జిహెచ్ఎంసీ అధికారులకు గట్టిగానే నోటీసులు ఇచ్చింది. ఇక అపార్ట్మెంటు సెల్లార్లలో కాలనీ వీధుల్లో గుంపులుగా కనబడుతున్న ఈ కుక్కలను చూసి స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ వీళ్ళు సైతం డ్యూటీలు చేయకుండా భయపడిపోతున్న పరిస్థితి. ఇక రాత్రిపూట బైక్ మీద వెళ్తున్న వారిని వెంబడించడం వల్ల జరిగిన యాక్సిడెంట్లు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ కుక్కల దాడులు జరిగినప్పుడు జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక వ్యాన్ వేసుకొని వస్తారు, కానీ కొన్ని కుక్కల్ని పట్టుకెళ్తారు. కానీ యానిమల్ బర్త్ కంట్రోల్ ఆ నిబంధనల ప్రకారం వాటిని ఆపరేషన్ చేసి మళ్ళీ అదే ఏరియాలో వదిలేస్తారు. ఆపరేషన్ చేస్తే కుక్కల కోపం తగ్గుతుంది అని అధికారులు చెప్తుంటే, కానీ రోడ్డు మీద ఆడుకుంటున్న పసి పిల్లలను అవి ఎందుకు టార్గెట్ చేస్తున్నాయో ఆ విషయం ఎవరికి అర్థం కావట్లేదు. జనాలు విసిగిపోయి కుక్కలను కొట్టినా చేసిన హన్మకొండలో జరిగినట్టుగా ఎవరినైనా చంపేసిన వెంటనే జంతు ప్రేమికులు స్టేషన్లో కేసులు పెడతారు. కుక్కలకు బిస్కెట్లు వేయండి, అవేం చేయవు అని నీతులు చెప్తారు. కానీ ప్రాణాలు పోయేది పేదవాడి పిల్లలకే కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చాలా సీరియస్గా ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. అదేంటంటే మనకు జంతువుల మీద ప్రేమ ఉంది, తప్పు లేదు. కానీ మనుషుల ప్రాణాల కంటే ఎక్కువగా కుక్క కాటు వల్ల వచ్చే రేబీస్ వ్యాధికి సరైన మందులు దొరక్క ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న ఆ సామాన్యుల కష్టం ఎవరికి పడుతుంది? ఎవరికి అర్థమవుతుంది? అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో రోడ్ల మీద ఒక్క వీధి కుక్క కూడా కనిపించదు. ఎవరైనా పెంచుకుంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటాయి. పబ్లిక్ సేఫ్టీకి వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత అంతలా ఉంటుంది. మరి మన సిటీలో కోట్ల రూపాయలు ట్యాక్సులు కడుతూ మనకు ఆ సేఫ్టీ ఎందుకు లేదు? నెలల తరబడి ఫిర్యాదులు చేసిన జిహెచ్ఎంసీ ఎందుకు పట్టించుకోవట్లేదు? చివరగా మున్సిపల్ అధికారులకు, ప్రభుత్వానికి ఒక సూటి విన్నపం. చిన్నపిల్లల ప్రాణాలు పోయిన తర్వాత ఎంత పరిహారం ఇచ్చినా లాభం లేదు. ముందుగా జాగ్రత్తలు తీసుకొని వాటికి తగినన్ని ప్రయత్నాలు చేస్తేనే ఆ ప్రాణాలను, చిన్నపిల్లల ప్రాణాలను కాపాడిన వారం అవుతాం.